సర్వమత సౌభ్రాతృత్వం అనే సదాశయంతో రూపొందిన తమిళ డబ్బింగ్ చిత్రం పాప పరిహారం 1961 డిసెంబర్ 17న విడుదలయ్యింది. దీనికి మూలమైన తమిళ చిత్రం పావ మన్నిప్పు 1961లోనే మార్చి 16న విడుదలయ్యింది. తమిళంలో నిర్మించిన బుద్ధ పిక్చర్స్ వాళ్లే తెలుగులోకి డబ్బింగ్ చేశారు. దర్శకత్వం ఏ భీమ్ సింగ్. ఈ సినిమా కథ సంక్షిప్తంగా అనగనగా ఒక ధనవంతుడైన నగల వ్యాపారి కాళేశ్వరయ్య దురాశాపరుడు. అతడికి 2 కొడుకులు రాము, రాజు. తన వద్ద పనిచేసే మాణిక్యాన్ని ఒక హత్య కేసులో ఇరికించి అన్యాయంగా జైలుకు పంపిస్తాడు. మాణిక్యం భార్య మరణిస్తుంది. వాళ్ళ 2 కూతుళ్ళు ఒకరు హిందూ కుటుంబంలో, మరొకరు క్రైస్తవ కుటుంబంలో పెరుగుతారు. తన జీవితం నాశనమైందని పగబట్టిన మాణిక్యం కాళేశ్వరయ్య కొడుకుల్లో ఒకడైన రాముని కిడ్నాప్ చేస్తాడు. అతణ్ణి ఒక ముస్లిం డాక్టర్ రక్షించి రహీంగా పెంచుతాడు. చాలా ఏళ్ల తర్వాత వీళ్ల జీవితాలు ఒకదానితో ఒకటి ముడిపడతాయి. రాజు హిందూ కుటుంబంలో పెరిగిన మాణిక్యం కూతుర్ని ప్రేమిస్తే, రహీం క్రైస్తవ కుటుంబంలో పెరిగిన మాణిక్యం కూతురు మేరీని ఇష్టపడతాడు. రహీం పేదల పక్కన నిలబడి కాళేశ్వరయ్య చేసే అక్రమాలను ఎదిరిస్తుంటాడు. అతడు తన సొంత కొడుకు అని తెలియని కాళేశ్వరయ్య రహీంని చంపించేంత వరకు వెళ్తాడు. అతడికి అసలు నిజం ఎప్పుడు తెలుస్తుంది, విడిపోయిన కుటుంబాలు ఎలా కలుసుకుంటాయి అనేది మిగతా కథ. ఈ డబ్బింగ్ సినిమాకి మాటలు పాటలు అనిశెట్టి రాస్తే, సంగీతం విశ్వనాథన్ రామ్మూర్తి, ఆర్ సుదర్శనం సమకూర్చారు. ఈ చిత్రంలోని ప్రధాన పాత్రలు రాము, రహీంగా శివాజీ గణేశన్, రాజుగా జమినీ గణేశన్, కాళేశ్వరయ్యగా ఎంఆర్ రాధ, మాణిక్యంగా టిఎస్ బాలయ్య, మేరీగా దేవిక, హిందూ కుటుంబంలో పెరిగిన అమ్మాయిగా సావిత్రి నటించారు. ఈ సినిమా తమిళంలో సంచలనం సృష్టిస్తే తెలుగులో 4-5 వారాలు ఆడింది. ఇదే కథను మళ్లీ 10 ఏళ్ల తర్వాత భీమ్ సింగ్ గారే ఎన్టీఆర్తో ఒకే కుటుంబం అనే పేరుతో స్ట్రెయిట్ చిత్రంగా రూపొందించారు.